థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే, వీడియో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనుకుంటా. తెలియని వారి కోసం వీడియో మధ్యలో చెప్తాను, చూసేయండి. సో మా నాన్న కోరిక కెమికల్ పెట్టకుండా పళ్ళు చేయాలనేది మా నాన్న కోరిక అని చెప్పాను కదా. ఇలా కాయలు అయితే బాగా పాకంకి వచ్చేసాయి, తెంపేస్తున్నాము. కెమికల్ పెట్టకుండా అవుతాయో లేదో, చెట్టు మీద అలాగే వదిలేస్తే అవుతాయేమో అనేసి నాన్నైతే కొయ్యకుండా ఉన్నారు. బట్ నేనైతే ఇలా మీతో రిక్వెస్ట్ చేస్తే మీరు చెప్తారు కదా అనేసి నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను, ఇలా కాయల్ని కోసేసి. మీరు ఆ వీడియోకి రెస్పాండ్ చేశారు కదా, అదైతే నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. సో కొందరైతే చెట్టు మీద అలాగే వదిలేస్తే కూడా పండుతాయని చెప్పారు, అండ్ కొందరు కోసిన కాయలు అలాగే పెట్టినా కూడా పండుతాయని చెప్పారు. సో ఇంకొకరేమో గాయత్రి గారేమో కోసిన కాయల్ని ఎండుగడ్డిలో పెడితే ఇలా పండుతాయని కూడా చెప్పారు. సో ఇదైతే మాకు నచ్చింది, ఎందుకంటే ఓల్డ్ మెథడ్ కదా, మామిడిపళ్ళు అవి కూడా అలాగే పండిస్తూ ఉంటారు కదా. అందుకైతే మాకు ఇది నచ్చి ఇదైతే ఫాలో అయ్యాము. చాలా బాగా పండినాయి, మీకు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా ఎంత బాగా మంచి కలర్ వచ్చినాయి, అండ్ పళ్ళు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అంటే ఇలాగా కెమికల్ ఏం లేకుండా పళ్ళు చేసాం కదా అనేసి. ఈ మొత్తం హ్యాపీనెస్కి మీరే కారణం అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి, అండ్ మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారో అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ మీకైతే అందరికీ. అండ్ నేను కూడా బెంగళూరులో కూడా సేమ్ ఇదే మెథడ్లో పండించుకుందాము అనేసి కొన్ని కాయలు అయితే తీసుకొచ్చాను. నాన్నైతే కొన్ని కోసిచ్చారు, ఎండుగడ్డి కూడా తీసుకొచ్చాను. అవి ఎలా పెట్టాను, పండినయా లేదా అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. 2 కాయలు అయితే మురిగిపోయినాయి, ఇలాగా చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.